నిషి కారు దగ్గర నిలబడి మీనన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే, జేడీకేడీ దూరం నుంచి మొత్తం వింటూ ఉంటాడు. అసలు ఏంటి నువ్వు ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు? మా వదిన్ని నువ్వు ఎందుకు కిడ్నాప్ చేసి చంపాలని చూస్తున్నావు? నేను నీతో చేతులు కలపనని చెప్పినందుకు నువ్వు మా వదిన్ని కిడ్నాప్ చేసి మా కీర్తి పాప ప్రాణాలు తీయాలని చూస్తావా? చూడు మీనన్, నీకు ఆఖరిసారి చెప్తున్నాను. మా ఆయన, నేను నీకోసం ఎప్పటికీ పని చేయము. దయచేసి మమ్మల్ని వదిలేసేయ్ అని నిషి ఫోన్లో చెప్తూ ఉంటే, అవతలి వైపు నుంచి మీనన్ కూడా షాకింగ్గా వింటూ ఉంటాడు. ఇదేంటి రాత్రి నిషి మీనన్ వాళ్ళ కోసం పని చేయడం లేదని మాట్లాడుతోంది కదా, మరి ఏది నిజం అని కేదార్ అంటాడు. అంటే ఆ రోజు రమ్య వాళ్ళకి అబద్ధం చెప్పి నిషి మీనన్ని కలవటానికి వెళ్ళింది కదా, అంటే తనతో పని చేయటం ఇష్టం లేదని చెప్పటానికే వెళ్ళింది కేడి. మరి అలాగైతే ఇప్పుడు మీనన్తో చేతులు కలిపి పని చేస్తున్నది ఎవరు అని జేడీకేడి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత మీనన్ మళ్ళీ రౌడీలతో కార్ దగ్గర చాలా స్టైల్గా నిలబడి, హలో లేడీ ఫాక్స్, నీ ఎంట్రీ కోసం అందరూ చాలా వెయిటింగ్ చేస్తూ ఎదురు చూస్తున్నారు, కారు దిగేసేయ్ అని మీనన్ స్టైల్గా పిలుస్తూ ఉంటే, కారులో నుండి ఎవరో ఒక లేడీ దిగుతున్నట్లుగా మనకు ముఖం చూపించకుండా, ఏమీ చూపించకుండా చూపిస్తూ ఉంటారు. మరి ఆ లేడీ ఎవరు? నిషికి బదులుగా శ్రీవల్లిని మీనన్ కోసం పనిచేస్తున్నట్లుగా ఏమైనా ట్విస్ట్ పెట్టి చూపించనున్నారా? ఒకవేళ శ్రీవల్లి కూడా లేకపోతే ఎవరైనా కొత్త క్యారెక్టర్ని మనకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.